వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఇందిరా కాలనీలో బహిరంగంగా చేపడుతున్న గోమాంసం విక్రయాలను నిలిపివేయాలి అని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ స్థానికులు అడ్డుకున్నారు. చుట్టూ ఆలయాలు, చర్చిలు, ఇళ్ల మధ్యలో ఇటువంటి కార్యకలాపాలు చేయడం సరికాదు అని నిర్వాహకులకు నిలదీశారు. ఈ ఘటన ఈ ప్రాంతంలో కలకలం రేపింది. ఇందిరా కాలనీలోని ఓ ఇంట్లో ఆవులను వధించి సమీప ఇంటిలో మాంసాన్ని విక్రయిస్తున్నారన్న సమాచారం తెలుసుకున్న బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ స్థానిక సభ్యులు గోమాంస విక్రయదారులతో గొడవ పడ్డారు. వధించడానికి సిద్ధంగా ఉంచిన 2 గోవులను రక్షించి చిన్నబాండంలోని గోశాలకు తరలించారు. గోవులను వధించి మాంసాన్ని, చర్మాలను విక్రయిస్తున్న వారిపై కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని గోమాంసాన్ని, ఆవుల చర్మాలను స్వాధీనం చేసుకున్నారు. విక్రయదారులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనపై కాశీబుగ్గ ఏఎస్ఐ సంజీవరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గోవులను వధించి మాంసాన్ని విక్రయిస్తున్న వారిని కఠినంగా శిక్షించాలి అని బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్ సభ్యులు డిమాండ్ చేశారు. అంటే వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు పెట్టరు అంటే పైన